హాయ్ ఆల్, వెల్కమ్ టు ఆర్ఆర్ రెసిపీస్. ఇవాళ నేను మీకు సింపుల్ అండ్ టేస్టీగా మటన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈవెన్ మీరు ఫస్ట్ టైం చేస్తున్నా సరే ఇది చాలా పర్ఫెక్ట్ గా కుదురుతుంది. ఇక్కడ నేనైతే హాఫ్ కేజీ మటన్ ని 2 to 3 times నీట్ గా వాష్ చేసి లాస్ట్ కి వెనిగర్ తోని వాష్ చేసి పక్కన పెట్టాను. నెక్స్ట్ బిర్యానీలోకి వేసుకోవడానికి మీ స్పైస్ లెవెల్స్ కి తగ్గట్టు ఈ హోల్ గరం మసాలాను అయితే తీసి ఇలా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం బిర్యానీలో వేయడానికి గరం మసాలాను అయితే తయారు చేసుకుందాం. వీడియోలో చూపించిన అన్ని స్పైసెస్ అయితే ఇలా మిక్సీ పట్టి ఒక ఫైన్ పౌడర్ లాగా అయితే మనం తయారు చేసుకోవాలి. నేను చూపిస్తున్న అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా మీరు కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. ఇప్పుడు మనం నీట్గా కడిగి పెట్టుకున్న మటన్లో మీ టేస్ట్కి తగ్గట్టు కొంచెం కారం పొడి అయితే వేసుకోవాలి. ఇక్కడ నేనైతే ఒక కప్ అయితే వేస్తున్నాను. దీంట్లోనే మనకి టేస్ట్కి తగినంత కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి. అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని మనం ఇప్పటిదాకా ప్రిపేర్ చేసిన గరం మసాలా కూడా వేసేసుకోవాలి. దీంట్లోనే మనం కొంచెం పసుపు అలాగే ధనియాల పొడి కూడా వేసేసుకోవాలి. దీంట్లో మనకు కొంచెం కసూరి మేతి కూడా యాడ్ చేసుకోవాలి. ఇది ఆప్షనల్, మీరు కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇంకా అవన్నీ బాగా మిక్స్ చేసి ఒక 1 hour మ్యారినేట్ చేశాక బిర్యానీ హండీని మనం స్టవ్ మీద లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఏదైనా సరే లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేస్తే చాలా బాగా అవుతుంది. ఇక్కడ మనం మటన్ని 70 to 80% కుక్ చేసుకుంటే నెక్స్ట్ రైస్ యాడ్ చేసినప్పుడు కూడా మటన్ అనేది చాలా బాగా కుక్ అవుతుంది. వన్స్ మటన్ బాగా కుక్ అయ్యాక ఇక్కడ మనం రైస్ 70% కుక్ చేసుకున్నాం కదా, ఆ వాటర్ అంతా డ్రైన్ చేసేసి ఆ రైస్ని అయితే మనం ఒక లేయర్ లాగా ఆ మటన్ మీద అయితే మనం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. మీకు మసాలా బాగా కావాలి అనుకుంటే మీరు ఆనియన్స్ ఇంకెక్కువ వేసుకోవచ్చు. ఇక్కడ రైస్ అదంతా స్ప్రెడ్ చేశాక పైన కొంచెం వాటర్ చల్లితే రైస్ అనేది ఇంకా బాగా కుక్ అవుతుంది అనమాట. నెక్స్ట్ నేను ఇక్కడ చిన్న బౌల్లో కొంచెం సాఫ్రాన్ అయితే యాడ్ చేసుకొని దీంట్లో నేను వామ్ మిల్క్ అయితే యాడ్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మనం మటన్ హండీలో ఫ్రైడ్ ఆనియన్ యాడ్ చేసుకొని దానిపైన కొంచెం మనం ఆయిల్ ఇంకా గీ యాడ్ చేసుకుంటే మనకి ఆ స్మెల్ అనేది చాలా బాగా వస్తుంది. దీంట్లోనే మనం కొంచెం లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసేసుకోవాలి. అలాగే 2 to 3 tablespoons సాఫ్రాన్ మిల్క్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ క్లిప్పింగ్ అయితే మిస్ అయింది, సో అందుకే నేను చెప్తున్నాను. ఇప్పుడు మనం మూతనైతే దమ్ బయటికి పోకుండా గట్టిగా అయితే పెట్టుకోవాలి. దానికి నేనైతే ఇక్కడ ఒక క్లాత్ అయితే దీనికి చుట్టాను. ఇది ఏంటంటే ఎయిర్ని లోపలనే లాక్ చేస్తుంది, సో దమ్ అనేది బయటికి వెళ్ళదన్నమాట. లోపల మనకు బాగా కుక్ అవుతుంది. ఇప్పుడు మనం హై ఫ్లేమ్ మీద ఒక 7 to 8 minutes పెట్టి లో ఫ్లేమ్ మీద ఒక 10 minutes పెట్టాలి. ఆల్రెడీ మటన్ని ఇంకా మనం రైస్ని కూడా బాగా కుక్ చేసుకున్నాం కాబట్టి ఎక్కువసేపు పెట్టాల్సిన అవసరం లేదు. హార్డ్లీ 20 minutes పెడితే చాలు. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 30 minutes దాన్ని అలా ఉంచేస్తే చాలు. ఆ లోపల ఉన్న వేడికి బిర్యానీ అయితే బాగా కుక్ అవుతుంది. అంతే, ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా మనం ఇంట్లో అయితే ఇలా మటన్ బిర్యానీ తయారు చేసుకోవచ్చు. Thank you so much for watching. See you guys in our next video. Please like, share and subscribe to our channel. Take care. Bye.